వెల్కమ్ అగైన్ టు మకరందం మీడియా. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే కాన్సెప్ట్ పేరు 4 AM బిర్యానీ. జాగ్రత్త అని పెట్టా, బట్ 4 AM బిర్యానీ గురించి చెప్తాను. జాగ్రత్త అజాగ్రత్త అది మీ ఇష్టం. సో నేను ఇది మొత్తం చెప్పే ముందు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను మీకు. ఒక 4 years బ్యాక్ అనుకుంటా 4 AM శాంతి బిర్యానీ అనుకుంటున్నా, కరెక్ట్ గుర్తులేదు. శాంతి 4 AM బిర్యానీ అనుకుంటా అని ఒకటి బిర్యానీ సెంటర్ స్టార్ట్ చేశారు. అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి వాళ్ళ పేరు తీసుకొని చెప్పడం జరిగింది. దీంట్లో నేను ఎక్స్పీరియన్స్ చేశా కాబట్టి ఐ హ్యావ్ ద రైట్ టు రివీల్ దర్ నేమ్. సో నేను అప్పుడు లేట్ నైట్ 2-2:30 వరకు వర్క్ చేసుకునేవాడిని. 4 o'clock స్టార్ట్ అవుతుంది అనమాట ఈ 4 AM బిర్యానీ. వాళ్ళ ప్రిపరేషన్ అంతా నైట్ 10-11 స్టార్ట్ చేసుకొని 4 బిర్యానీ రెడీగా ఉంటుంది. సరే 2-2:30 అయిపోయింది వర్క్. యూసఫ్గూడలో ఎక్కడో చిన్న సందులో ఉందన్నమాట వాళ్ళది. అడ్రస్ వెతుక్కొని గూగుల్ కొట్టుకొని పోతే కరెక్ట్ నేను 4:15 అంటే 2:30 తర్వాత మేల్కున్నాను అనమాట. ఈ అద్భుతమైన ఒక మహాద్భుతమైన బిర్యానీ ఈరోజు తినబోతున్నా అనే ఒక మైండ్లో నాకు నిద్ర కూడా పట్టలేదు అనమాట. సరే అని నేను 4:15, 4:30కి వెళ్ళిపోయా అక్కడికి. నేను అక్కడికి వెళ్ళేటప్పటికే ఒక 200-300 దగ్గర కార్స్, బైక్స్ వచ్చి ఉన్నాయన్నమాట. మనుషులు మంచి ఎట్లుందంటే జాతరను తలపించింది అంటారు కదా, అట్లుంది అక్కడ. సరే అని నేను 4:30కి పోయి, జనరల్గా బిర్యానీ అంటే నాకు ఐ ప్రిఫర్ మటన్ బిర్యానీ. సో మటన్ బిర్యానీ అడిగా. సో వాడు 4కి స్టార్ట్ చేశాడంట. 4:15, 4:30కి మటన్ బిర్యానీ సోల్డ్ అవుట్. సో మటన్ బిర్యానీ అనేది ఒక 15-20 నిమిషాల్లో అయిపోయింది. అంటే వాడు చేసింటాడు ఒక 1/4 kgనో ఒక 1/2 kgనో మటన్ చేసింటాడు, అయిపోయింది అక్కడికి. అండ్ నెక్స్ట్ ఏమున్నాయంటే చికెన్ బిర్యానీ ఉందన్నాడు. ఎంత అంటే 130 రూపాయలు అన్నాడు. సరే ఈరా బాబు అని తీసుకున్నా. ఒక విస్తరాకు ప్లేట్ కూడా కాదు, ఒక విస్తరాకులో డిస్పోజబుల్ గ్లాసులో తెల్లటి ద్రవరూపకంలో ఉన్న ఒక పదార్థం, దాన్ని మీరు రైతా అంటారు కావచ్చు, నాకు మాత్రం ద్రవ రూపకంలో ఉన్న ఒక పదార్థం ఇచ్చారు. ఇస్తరాకులో ఒక కొంచెం బిర్యానీ పెట్టారు, 130 రూపాయలు. దానిపైన ఎర్రటి 4-5 వస్తువులు పెట్టారు. అది ఎందుకు చెప్తున్నా అంటే, మబ్బులో పోయి ఉంటారు మీరు. 4 గంటలు అంటే ఆబ్వియస్గా నిద్ర మబ్బులో పోతారు. బయట కూడా అంతా వాతావరణం మబ్బుగా ఉంటుంది కాబట్టి మీకు ప్రాపర్గా ఏముంది మీ ప్లేట్లో అనేది తెలియదు. వాళ్ళ లైటింగ్ కూడా ఆ సెటప్ అట్లే ఉంటుంది. ఏం హంగామా ఏం ఉండదు. ఒక చిన్న ఓపెనింగ్ ఉంటుంది, వాడు ఇస్తూ ఉంటాడు బిర్యానీ, జనం అంతా మీద పడుతుంటారు. సో ఆ ఎర్రటి పదార్థాలు ఇచ్చారు. సరే తీసుకొని పక్కకు వచ్చిన చూస్తే అది చికెనో తెలియదు, వేరే ఏదన్నా మీటో తెలియదు. ఎర్రటి ఎరుపు, ఎరుపు అంతే. ఆ ఎరుపు మీ చేతులకు 3 రోజులు పోదు, అంత కలర్ వేసాడు వాడు. అండ్ ఎంత ఘోరంగా ఉందంటే దట్ వాస్ వన్ ఆఫ్ మై వర్స్ట్ బిర్యానీ ఐ హ్యావ్ ఎవర్ టేస్టెడ్. దానికి ఇంతమంది జనము ఎందుకు వచ్చారంటే, ఈ ఇన్ఫ్లుయెన్సర్ గాళ్ళు ఉంటారు కదా యూట్యూబ్లో, సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళు ఈ మధ్య ఏమైందంటే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ను మేనేజ్ చేయడానికి కొత్త కంపెనీలు పుట్టుకొచ్చాయన్నమాట. మీరు ఆ కంపెనీని హైర్ చేసుకోండి, వాడు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ మీ దగ్గరికి పంపిస్తాడు. లాంచ్ ప్రమోషన్స్ అని పెట్టారు దీనికి పేరు. సో మీరు ఏదన్నా ఇట్లా దిక్కుమాలిన ఒక రెస్టారెంట్ తయారు చేసి ఎంత వర్స్ట్గా ఫుడ్ ఉన్నా కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చి అబ్బా అంటారు. ఇది ఓన్లీ బిర్యానీ దగ్గర కూడా కాదు, నేను ఇంకొక ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఒక పికిల్ సెంటర్ అనమాట. వీళ్ళు పికిల్స్ అమ్మేవాళ్ళు. వీళ్ళకు 2 షోరూమ్ లొకేషన్స్ ఉన్నాయి. నేను పేరు చెప్పట్లేదు ఎందుకంటే నేను అక్కడ కొనలేదు. సో ఒకటి సనత్ నగర్, ఒకటి లక్డీ కపుల్. ఈ 2 ఏరియాల్లో వీళ్ళకు ఈ పికిల్స్ ఓన్లీ పికిల్స్ అమ్ముతారు. వాళ్ళకు ఉందన్నమాట లొకేషన్స్. వాళ్ళ దగ్గర ఈ వాళ్ళ సెలబ్రిటీల పేర్లు కూడా చెప్తాను నేను. లాస్యా వెళ్ళింది, రవి వెళ్ళాడు, ఇట్లా చాలామంది వెళ్ళారనమాట. ఆ టైంలో వెళ్ళి అబ్బాబ్బాబ్బాబ్బా వీళ్ళ పికిలింగ్ అద్భుతం మహాద్భుతం అన్నారు. సరే నేను ఒకరోజు తిందామని వెళ్తే, ఏదో తీసుకుందామని పోతే అక్కడ మొత్తం బూజు పట్టి ఉన్నాయి. కౌంటర్లో ఉండే ఐటమ్స్ బూజు పట్టి ఉన్నాయి. అట్లా ఉంటుంది అనమాట ఇన్ఫ్లుయెన్సర్స్ చేసేది. మీరు పొరపాటున ఈ 4 AM ఈ చెప్పా కదా, నేను నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పా, యూట్యూబ్ ఎప్పుడైతే చూడడం కన్జంప్షన్ పెరిగిందో పనికిమాలినవన్నీ కంటెంట్ కిందకి వచ్చి చేరాయన్నమాట. ఇంతకుముందు కంటెంట్ అంటే కొద్దిగా రిచ్గా ఉండేది. కంటెంట్ కోసం కొద్దిగా టైం స్పెండ్ చేసేవాళ్ళు, కంటెంట్ డెవలప్మెంట్ కోసము. లేదా కంటెంట్ బాగాలేకుంటే అసలు వీడియోస్ బయటకు వచ్చేవి కాదు.
అట్లా ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే తీసిన ప్రతి ఒక్క వీడియో వైరల్ అయిపోయే టైప్ వీడియోనే అనమాట. వాళ్ళు కామెంట్ వేయడం కానీ చెప్పడం కానీ. సో ఈ 4 AM బిర్యానీ లాంటి దగ్గర మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, వాడు మీకు కుక్క మటన్ పెట్టొచ్చు, కాకి చికెన్ పెట్టొచ్చు, ఏం తింటున్నారో తెలియదు. ఆ మొబ్బులో అంత కలర్ వేసాడు వాడు, ఎర్రటి ఎరుపు అనమాట. చికెన్ ఎట్లుంటుందంటే చికెన్ పకోడా అంటారు కదా, చికెన్ పకోడా టైపు వేయించి ఒక నల్లటి నూనెలో, ఆ నూనె కూడా మీరు చూడలేరు, అంత మొబ్బుగా ఉంటుంది. మొబ్బు అంటే ఆ మొబ్బులో చూడలేరు, అంత నల్లటి నూనె. అది మీ చిన్నప్పటి నుంచి కాగుతూ ఉంటుంది మోస్ట్లీ, అట్లా ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి ప్లేసులకు ఈ సోషల్ మీడియా వాళ్ళని చూసి, ఇన్ఫ్లుయెన్సర్స్ని చూసి మీరు వెళ్ళే ముందు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, హెల్త్ కొద్దిగా చూసుకోండి. ఎందుకంటే దట్స్ నాట్ హెల్దీ డెఫినెట్గా. అండ్ అంత ఆకలి వేసిందంటే నెక్స్ట్ టైం మధ్యాహ్నం 11 వరకు వెయిట్ చేయండి. 4కి పడుకుంటారు, ఇంటికి వెళ్ళి పడుకొని లేసేటప్పటికి 10 or 11 అవుతుంది. ఫ్రెష్గా చేస్తారు, వెళ్ళి తినండి, కొద్దిగా లైటింగ్ ఉంటుంది, మంచిగా తినొచ్చు. ఈ 4 AM అనేది ఎట్లాంటి వాళ్ళకంటే విధి లేని పరిస్థితులలో బయట తినాల్సి వస్తుంది చూడండి. నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకు, ఇంట్లో వంట చేసుకోకుండా నైట్ ఉంటారు, లేదా బ్యాచులర్ అబ్బాయిలు ఉంటారు. ఎప్పుడో ఒకసారి ఇంకా విధి లేని పరిస్థితుల్లో ఈ 4 AM బిర్యానీలను ఎంకరేజ్ చేయండి. కానీ అదే పనిగా 4 AM బిర్యానీస్కు తింటే మీ హెల్త్ డెఫినెట్గా ఖరాబ్ అవుతుంది. ఏదో చెప్పాలనిపించింది చెప్పాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తున్నా ఇది. నచ్చితే కింద కామెంట్ చేయండి, మీకు ఇట్లాంటి ఏదన్నా 4 AM బిర్యానీ ఎక్స్పీరియన్స్, అదే కాకి చికెను, కుక్క మటను ఎక్స్పీరియన్స్లో ఏమన్నా ఉంటే చెప్పండి. అండ్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. నేను వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను, మీకు నోటిఫికేషన్ డైరెక్ట్గా వస్తుంది, సో దట్ యూ వోంట్ మిస్ ఎనీ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.